లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కాకరకాయతో మంచి రుచికరమైన ఒక రెసిపీని తయారు చేసుకుందామండి. అదే స్టఫ్డ్ కాకరకాయ అండి. చాలా బాగుంటుంది, రైస్లో కలుపుకొని తినొచ్చు. అలాగే పప్పు, సాంబార్, రసము, పచ్చళ్ళు అలాంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయల్ని నీట్గా సాల్ట్ వాటర్లో వాష్ చేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఈ కాకరకాయలకి ఈ పైన ఈ స్కిన్ తీయనండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఘాటు పెట్టుకొని ఆ లోపల ఉన్న గింజలు తీసేయాలి. మామూలుగా అయితే మనం కాకరకాయని గింజలతో కూడా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా ఆ గింజలు తీసేయాలి. ఇప్పుడు ఈ కాకరకాయలకి ఇక్కడ ఇలా ఘాటు పెట్టేసుకొని, అంటే ఫుల్గా పెట్టకూడదు, కొంచెం ఈ లాస్ట్లో కొద్దిగా వదలాలి. చూడండి, ఈ విధంగా ఈ లోపల ఉన్న గింజలు తీసేసుకోవాలి. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసిన తర్వాత మనం ఇలా స్పూన్తో కానీ లేదు ఇలా జాగ్రత్తగా ఈ లోపల ఉన్న ఈ గింజలు తీసేసేయాలి. మరి అన్నీ ఏం తీయాల్సిన అవసరం లేదు, మనం స్టఫింగ్ కోసము తీసేసుకోవాలి. కొంచెం ఉన్నా పర్వాలేదు, ఈ విధంగా అన్నీ తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కాకరకాయలన్నింటినీ ఇందులో వేసేసుకోవాలి. ఈ కాకరకాయలు మనకు చేదు ఉంటాయి కదండి, ఆ చేదు పోయి అలాగే మనకు టేస్టీగా రావడానికి ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఈ పసుపు సాల్ట్ ఈ కాకరకాయలకంతా బాగా లోపల అంతా బాగా పట్టేటట్టు రబ్ చేసేయాలి. అంటే ఈ కాకరకాయకి మనకు పసురు వాసన ఉంటుంది కాబట్టి ఈ పసుపు సాల్ట్ వల్ల ఆ పసురు వాసన పోయి మనకు మంచి రుచికరంగా వస్తుందండి ఈ కాకరకాయ రెసిపీ. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు అలాగే పక్కన పెట్టేయాలండి. ఈ సాల్ట్ ఈ పసుపుతో బాగా కొంచెం ఊరి మనకు బాగుంటుంది, చప్పగా లేకుండా. అలాగే చేదు కూడా తగ్గుతుంది. ఇవి బాగా ఊరే లోపల మనం ఈ స్టఫింగ్కి ఒక పొడిని తయారు చేసుకోవాలి. అది ఎలాగో చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. మనం ఈ స్టఫింగ్ను కూడా మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో స్టఫ్ చేసుకోవచ్చండి. నేను ఒక్కొక్కటే వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు మనం ఈ స్టఫింగ్ని ఫిల్ చేసుకుంటున్నాము. వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు 1/4 వంతు వేగాయండి. నేను ఇక్కడ ఒక 15 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసేస్తున్నాను. ఎందుకంటే మనకు 1/2 కేజీ కాకరకాయలు ఉన్నాయి కాబట్టి ఈ స్టఫింగ్ కోసం ఇన్ని మిరపకాయలు కావాలి. మళ్ళీ నేను ఇందులో ఎండు కొబ్బరి పొడి కూడా వేస్తాను. ఇవి కూడా వీటితో పాటు వేయించేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగిపోయాయండి. కొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, ఆ వేడికి సరిపోతుంది. ఇప్పుడు ఈ వేడి మీదనే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. ఆ వేడికి సరిపోతుంది. కొబ్బరిని మనం వేయించకూడదండి, అదొక లాంటి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుందామండి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ లోపల మనము ఆ కాకరకాయని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇక్కడ చూడండి, ఈ కాకరకాయలో లైట్గా వాటర్ వచ్చాయి. ఊరికే జస్ట్ అలా అనేస్తే సరిపోతుంది. ఇందులో ఉన్న పోషకాలన్నీ వెళ్ళిపోతాయండి, కానీ మనకు ఆ సాల్ట్ పసుపు వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా అనేసి ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయకుండా, ఎందుకంటే మళ్ళీ మనకు వేస్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఒక 3 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ కాకరకాయని ఒక్కొక్కటి పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఒకటి కూడా పెట్టుకోవచ్చండి. ఇవి చల్లారిపోయాయండి, మిక్సీ జార్లో తీసుకున్నాను. అవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ఇది వేసేసుకుంటే సరిపోతుంది, టైం వేస్ట్ లేకుండా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. స్టఫింగ్ లోపల పెట్టడానికి సరిపోతుంది. తర్వాత ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు పొడి. దీన్ని కంటిన్యూగా కాకుండా నిలుపుకుంటూ మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వేయాలి. మరీ మెత్తగా వేయకూడదు, అలాగని బరగ్గా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఈ సైజు వెల్లుల్లి పెద్దదండి, ఒకటి పొట్టు తీయకుండా ఇందులో వేసేయాలి. ఇవి ఇందులో వేసేసుకొని వీటిని కూడా నిలుపుకుంటూ మిక్సీ వేసేసుకోవాలి. ఓకే అండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈ కాకరకాయలు మరీ మనకు నల్లగా మాడిపోకూడదండి, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు బాగా వేగుతుంది, అలాగే ఉడుకుతుంది. లేకపోతే హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం లోపల స్టఫింగ్ పెట్టి కాకరకాయ ఫ్రై చేసామనుకోండి, ఆ లోపల స్టఫింగ్ అంతా బయట వచ్చి మాడిపోతుంది. సో అందుకని ఈ కాకరకాయని ముందుగా సగం ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిగిలినవి కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని అంతలోపల వేగే లోపల ఆ స్టఫింగ్ అంతా దీనికి ఫిల్ చేసేసుకోవాలి. మళ్ళీ మనం అన్నీ పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది, మాడిపోకుండా. ఇప్పుడు ఇవన్నీ నేను తీసేస్తాను. చూడండి, చూసారు కదా, సగం వేగాయి ఇవి. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు. ఎక్కువ ఆయిల్ వేసామంటే వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఈ కలర్ రావాలి. సేమ్ అండి, ఇంతకు ముందులాగే ఫ్రై చేసేయాలి. సరిపోతాయి, కొన్ని చిన్న ఉన్నాయి, అవి కూడా పెట్టేశాను ఇందులోనే. ఓకే అండి, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, మనం వేసిన నూనెలో సగం మాత్రమే అయింది, ఇంకా ఉంది మిగిలి. చూడండి, ఏం పచ్చిగా లేవండి, వేగాయి. చూడండి, మరి మనకు నల్లగా అయిపోతే చేదు వచ్చేస్తుంది, చూడటానికి కూడా బాగుండదు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పౌడరు ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇది నిమ్మకాయ ఒక అర్ధం అండి, గింజలు లేకుండా ఇలా పిండేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. చాలు, ఒక అర్ధం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మనకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాకరకాయలో కూడా వేసాము కాబట్టి మనకు బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ని ఈ కాకరకాయలో ఇలా స్టఫ్ చేసేసుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు స్టఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. అన్నింటికి ఇదే విధంగా ఫిల్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా స్టఫ్ చేసేసానండి. కొద్దిగా మిగిలింది, ఇది మనం పైన చల్లేసుకోవచ్చు కావాలంటే. కరెక్ట్గా ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టానండి, స్టవ్ వెలిగించలేదు. ఈ కాకరకాయలన్నీ స్టఫ్ చేసుకున్నవి ఇలా పెట్టేసుకోవాలి. ఎందుకంటే అది కొంచెం ఫ్రీగా లేదు, సో అందుకని ఈ విధంగా ఉన్నది పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించలేదండి, ఈ మిగిలిన ఆయిల్ని నేను ఇలా స్ట్రెయిన్ చేస్తున్నాను. అది ఈ విధంగా వేసేసుకుందాము. అంటే ఇదంతా ఉంది కదండి, మాడిపోకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించానండి, సిమ్లో కొంచెం ఊరికే లైట్గా సరిపోతుందండి, అలా సిమ్లో పెట్టేయాలి. ఇంకా మనం దీన్ని ఇలా టర్న్ చేయకూడదండి, ఆ కింద మాత్రమే వేగాలి, సరిపోతుంది. ఒక 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇలా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఏం అడుగు కూడా అంటలేదు, సరిపోతుంది. మళ్ళీ అంతా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు కావాలంటే దాన్ని మళ్ళీ టర్న్ చేసేసుకోవచ్చు. మనకు ఆ లోపల ఉండే పొడి మాడిపోతుంది, కానీ ఇక్కడంతా కూడా వేగిపోయిందండి. ఇంకేం కాదు, చేదు అస్సలు ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఇంకొక 2 మినిట్స్లో అయిపోతుందండి. ఓకే అండి, ఇప్పుడు కావాలంటే జస్ట్ అలా తిప్పుకొని మళ్ళీ ఆ విధంగా కొంచెం ఒకసారి అలా అనేస్తే సరిపోతుంది. చూడండి, ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇవి కాకరకాయ వేగిపోయింది. కొంచెం టైం ప్రాసెస్, కానీ చాలా బాగుంటుందండి రోజు చేసుకునే కాకరకాయ వేపుడు కంటే. ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకుందామండి. జస్ట్ ఇది కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ అలా తిప్పేసుకుంటే సరిపోతుంది. చాలండి, ఇప్పుడు ఈ మిగిలిన పొడిని పైన ఇలా చల్లేసుకుందాము. కొంచెం ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు స్టఫ్డ్ కాకరకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫిల్లింగ్ని మనం మార్చి చేసుకోవచ్చు. నేను అవన్నీ కూడా టైం ఉన్నప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానండి. అంతే అండి, చూసారు కదా, చాలా బాగుంటుంది. ఉత్తవే కూడా తినేయచ్చు, పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అస్సలు చేదు లేదు, సూపర్గా ఉంది. మీరు ఆ స్టఫింగ్ని రైస్లో కలుపుకొని మిక్స్ చేసుకొని ఈ కాకరకాయని నంచుకొని తినండి, సూపర్గా ఉంటుంది. స్నాక్గా కూడా తినచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేసి మళ్ళీ నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.